నా అభిప్రాయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారని నేను నమ్ముతున్న మాట ఇవాళ మొదటిసారిగా చెప్పట్లేదు, మళ్ళీసారి చెప్తున్నాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. జగన్ గెలవటం అంటే జనం గెలవటం, జగన్ గెలవటం అంటే న్యాయం గెలవటం, జగన్ గెలవటం అంటే పేదలు గెలవటం, జగన్ గెలవటం అంటే ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారాలు ఓడిపోవటం, జగన్ గెలవటం అంటే అబద్ధాలకి చెక్ పెట్టినట్లు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. ఎన్ని రకాల అబద్ధాలు, ఎన్ని రకాల విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గతంలో ఏ రాజకీయ పార్టీ కూడా, అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడలేదు. వ్యవస్థల నుంచి, ప్రతిపక్షాల నుంచి రకరకాలుగా. చివరికి అధికారం చేస్తున్నది జగన్ గారా లేక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ అనేటువంటి పరిస్థితికి వెళ్ళింది అన్ని వ్యవస్థలు. కళ్ళబొల్లి పాటలు చెప్తున్న పార్టీలకు ఓటు వేయడం ఎంతవరకు సమంజసం? వివేకంతో ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. వేసుకోండి డిజాల్వ్. ఇక్కడ ఒక పేరా పెట్టాను కదండి, ఎవరండి ఇది కొట్టింది? ఇక్కడ పేరా పెట్టాను కదండి, ఏం చేస్తారండి వీళ్ళు? కమిషన్ తోటి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో చూసాం. దేశం అంతా ఒక రూల్ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకమైన ఒక రూల్ పెట్టి దొంగ ఓట్లని ఎలక్షన్ కమిషన్ ప్రోత్సహించే పరిస్థితికి వెళ్తుందని ఎవరు ఊహిస్తాం? సో ఇవన్నీ కూడా సరే అందుకే పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం వారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి, ఆ ఫుల్ స్టాప్లు కామాలు కొట్టరా? దేనికండి వీళ్ళు? ఫుల్ స్టాప్లు కామాలు పంక్చువేషన్ ఒకటి ఉంటుంది, నేను రాసేటప్పుడు అన్ని పెడతాను. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు.